బ్రదర్ మీరు తెలుగే కదండి? తెలుగే కదా మీరు? అవునవును. ఓకే, మిమ్మల్ని కలిసినట్టుంది మానస వాళ్ళ అన్న కదా. అయితే మీరు వాళ్ళని మానసని వంశీని తీసుకొని ఇస్తారా? మీరు నీళ్ళు ఎంత ఎక్కువ పెడతారమ్మా జలానికి? బాగానే పెడతారు కదా. ఈరోజు పెట్టిందా? ఈరోజు పెట్టలే కదా, నిన్న పెట్టిందా? ఏం లేదు, నా షూ ఇవ్వడానికి అవన్నీ ప్రశ్న. సరే, దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దినం, ప్రాముఖ్యంగా దినాన్ని బట్టి మనం స్తుతిస్తున్నాం. ఎందుకంటే మన జీవితాలపై మనకు కంట్రోల్ లేదు. ఆ తర్వాత మనకిచ్చిన ఆధిక్యత ఏంటంటే గొప్ప ఆధిక్యత, సజీవుడైన దేవుడిని ఎరిగి సజీవుడైన దేవుడి యొక్క సన్నిధిలో బ్రతికే యోగ్యతను దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి ఆయన స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాం. ఆ తర్వాత మన ప్రియులు దేవుని బిడ్డలు వంశీ మానస మానవిని బట్టి దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి ఈ గృహాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనందరము కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థన కార్యక్రమాన్ని మనం ముందుకు సాగిస్తాం. ప్రేమగల మా ప్రభువా, మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. జీవం గల మా ప్రభువ, మీకు స్తోత్రములు. సర్వశక్తిమంతుడవు, మీకు స్తోత్రములు. సర్వోన్నతుడవు, సర్వాధికారి, మా ఆరాధనకు అర్హుడవు అయిన దేవుడవు, మీకు స్తోత్రములు. మీ కార్యములు ఆశ్చర్యములు మా ప్రభువ. మా ఒక్కొక్కరి జీవితాలలో మీరు ఆశ్చర్యకరుడవని నిరూపించుకొని మమ్మను విశ్వాసములో నిలిపి బలపరిచి స్థిరపరిచి నడిపిస్తూ ఉన్న దేవ స్తోత్రములు. జీవం గల మా ప్రభువ, మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మా తండ్రి, ఈ సమయంలో మా ప్రియులు, మా తండ్రి, మీరు వారికి అనుగ్రహించిన ఈ గృహాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ గృహంను మా తండ్రి నాయన మరి థ్యాంక్స్ గివింగ్ ప్రార్థన కూటంగా ఏర్పాటు చేయడానికి మీరు వారికి అనుగ్రహించిన తలంపుకై, ఆశకై మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, ప్రార్థన కార్యక్రమంలో మీరు అధిపతిగా ఉండి నడిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా ప్రభువ, మీరు లేనట్లయితే మేము ఏది చేసినా కూడా వ్యర్థమే. కాబట్టి మీరు మీ సింహాసన ఆసీనుడవై మీరు మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని అందరినీ మీ ఆధీనంలో ఉంచుకొని కొనసాగించమని వేడుకొంచు ఉన్నాం. మా ప్రభువ, ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరు జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో మేము ఆనందించే విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. మార్గ మధ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా క్షేమంగా నడిపించండి, మీలో కొనసాగించండి. మా ప్రభువ, మా తండ్రి, ఈ సమయంలో మీ వైపై మా కనులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాం, వేడుకుంటూ ఉన్నాం. ప్రభువ, మీరు మమ్మను వాడుకొనమని, మా తండ్రి, మీ నామం గణపరచుకోమని, ప్రతి ఐటెంలో కూడా మీరుండి మమ్మను నడిపించమని వేడుకొంచు. మీకే స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. కార్యక్రమం ప్రకారం మనకు వర్షిప్ అని ఉంది. ఐ రిక్వెస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ టు కమ్ అండ్ లీడ్ us in a worship.
Praise the Lord. Good morning, everyone. Good morning, everyone. Good afternoon, actually, 12:30 p.m. So at this time, let us glorify God and worship Him with our voices and our instruments, because this is the day that the Lord has made, and we will rejoice and be glad in it. So, Manandram Kalsi, let's sing the first song. నీ రక్తములో నన్ను కడిగితివి, పరిశుద్ధుని చేసితివి. Let's sing that song and glorify Him. నీ రక్తములో నన్ను కడిగితివి,
enter his gates with thanksgiving and his courts with praise. Let's praise God for all that he has done in our lives. Let us glorify him. So let us continue to worship with this next song. It talks about the steadfast love of God. It never fails and never ceases. So let us always be mindful of his love towards us, and let us also love one another as he loved us. So if the song is new to you, I encourage you to sing along, try to sing along with me so we can glorify God together. Once my heart was a prison, defiled and cold, where sin and the enemy reigned. I was bound by the chains that enslaved my soul, no hint of repentance or shame. But then Jesus appeared like the morning sun, defeating the shadows with light, and forgiveness flowed through his precious blood. Oh, the steadfast love of Christ. Let's sing together verse 2. Though redeemed, I still battle the lies within that silently war in my soul. In my weakness I yield to the power of sin, and desperately cry out for hope. But then grace rushes in like a mighty flood, new strength to engage in the fight, and I taste the freedom the cross has won through the steadfast love of Christ. All the world is accursed and in sorrow still, as heartache and suffering remain. But the hope of creation will be fulfilled. Our Savior is coming to reign. I believe in the justice of God the Son. I know faith will turn into sight. Every tear stained dried, every wound undone by the steadfast love of Christ. All of heaven will pray when we see our King, the Lamb on the throne lifted high. We'll be holding on and forever sing of the steadfast love of Christ. Oh, the steadfast love of Christ. Oh, the steadfast love of Christ. Amen. What a wonderful day it's going to be when we see him face to face. Let us continue to worship him. Uhinchaleni మేలులతో. Let's sing that song, because we need to be grateful for all that God has done in our lives. మేలులతో నింపిన నా
స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యములు, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. Hallelujah. Praise the Lord. He has blessed us with blessings that we cannot even count. There's a song that says, "Count your blessings. There are too many to count." So let us bless the Lord with all our hearts and not forget all the good things that He has done in all of our lives. Because He is forever worthy of worship. So Aradhanaku Yogyudu. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకని ఎల్లప్పుడూ స్తుతి పాడెదను.
నీ కౌగిలిలో కాపాడుచుంటివే. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై నా పూర్ణ హృదయముతో సన్నుతింతును. ఆరాధనా 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 నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా నీ ప్రేమకై ఆరాధనా నీ జాలికై ఆరాధనా 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 ఆరాధనా. ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతననుభవించినావు. హెచ్చించి ఘనపరచిన నిర్మలాపురా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. హెచ్చించి ఘనపరచిన నిర్మలాపురా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదను. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా నీ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. Praise the Lord. All glory to Him. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ సమయంలో మనకు ప్రార్థన ఇంటర్సెసరీ ప్రార్థనలు ఉన్నాయి. ఐ రిక్వెస్ట్ బ్రదర్ ఎలీషా, ఐ రిక్వెస్ట్ బ్రదర్ సురేష్, ఇద్దరు కూడా ప్రశాంత్ ఇప్పుడు లేనట్టున్నాడు కాబట్టి ఓకే మన సువర్ణమ్మ గారు ముగ్గురు ప్రార్థనలు నడిపించాలని నేను కోరుతున్నాను. ముగ్గురు ప్రార్థనలు నడిపించాలని నేను కోరుతున్నాను. బ్రదర్ ఎలీషా, బ్రదర్ సురేష్ అండ్ సువర్ణమ్మ గారు ప్రార్థనలు నడిపించాలి. Let's pray. Our most heavenly, gracious, loving Father, Lord, you are our Maker. Lord, you are our God, who loved us, Lord, even before the foundations of this world. Lord, you came into this world. Lord, you lived a perfect life. Lord, you died on our behalf, Lord, so that sinners like me, sinners like us, Lord, could able to come close to a holy God. Lord, we thank you for the great salvation. Lord, we thank you for the gift of eternal life. Lord, we thank you for this opportunity to be called as the children of the Most High God. And Lord, today we come into your presence knowing that you are our Heavenly Father. Lord, we come, Lord, with expectancy. Lord, you are a God who hears our prayers. And Lord, you are a God who is enthroned on our praises. Lord, this afternoon, we thank you and we praise you, Lord, for your goodness, Lord, your loving kindness in the lives of our dear family, Vamsi, Mansa, and Manvi. Lord, thank you for remembering them. Lord, thank you for blessing them, Lord, with this home.
Lord, you are the God, Lord, who provides for our needs. Lord, we thank you and we praise you for providing them this beautiful home. Lord, as they start settling down in this home, Lord, we pray, Lord, that your presence be in this home. Lord, where your presence is, Lord, there we have, Lord, all kinds of blessings, all kinds of providence. Lord, we pray that, Lord, as they settle down, as they adjust, pray that, Lord, that they may build an altar in this home that will bring glory to you, Father. Lord, we also pray, Lord, that as they live here, Lord, the fragrance of your love may spread across this neighborhood. Lord, through them, Lord, the people around here may know you as their Savior, Father. Lord, once again, Father, we are grateful for this time that you have given in their lives. Lord, we also pray, Father, that as they are securing this home, we pray that, Lord, their eyes are always fixed upon the eternal home. Lord, that as we just sang, Lord, that you are a soon coming King. Lord, you are a God who prepared a better place for us, so that they always, Lord, fix their eyes upon you as they, Lord, worship you in this earthly home that you have granted to them. So, Lord, we thank you, we praise you. As we spend time in your presence, Lord, let your name be glorified through our fellowship. In Jesus' name we pray. Amen. అత్యంత పరిశుద్ధమైన మా పరలోకమైన మా తండ్రి, ఎంత ఘనమైన స్తోత్రమైన ప్రభు, గడిచిన కాలం అంతా కాచి కాపాడారు. ఇదిగోనైనా మరి యొక్క ఉదయకాల సమయం ప్రభు, మరి మీ యొక్క నామాన్ని మరొక మారు స్తుతించటకు ప్రభు, మీరు మాకు రక్షకుడైనందుకు మరి మీ యొక్క నామాన్ని మరొక మరి స్తుతించటకు, ఆరాధించటకు, మరి చేసిన మేలు మరొక ప్రభు నీ కృతజ్ఞతలు చెల్లించుటకు ప్రభు, మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చేందుకై నీకు ఎంతగానో స్తోత్రం ప్రభు. ముఖ్యంగా నాయన మరి నాయన నువ్వు సృష్టికర్త మాత్రమే కాదు నాయన, మమ్మల్ని కొనసాగించేవాడు ఈ లోకంలో ప్రభు. మాకు కావాల్సినవన్నీ ప్రభు నాయన, మరి మాకు కావాల్సిన ఈ లోకంలో మరి జీవించుటకు ప్రభు మీరు ఇచ్చిన ప్రభు మరి ప్రామిసెస్ మరి నాయన, మరి అలాగే నాయన ప్రొవిడెన్సెస్కై నీకు ఎంతగానో స్తోత్రములు. అవును ప్రభు, మరి నీ వాక్యం సెలవిచ్చినట్టుగా నాయన, యెహోవా గృహం కట్టని ఎడల కట్టుబడి ప్రయాసం వ్యర్థమైన ప్రభు. మరి నాయన మీరు మాకు బిల్డర్ అయి ఉన్నారని ప్రభు. మరి నాయన మరి తండ్రి, మరి వంశీ మానసిక కుటుంబంలో ప్రభు, మరి నాయన మీరు వారికి దేవుడు అయి ప్రభు. మరి నాయన నీ యొక్క కృపతో ప్రభు వారిని నింపి మరి ప్రభు, మరి నాయన మరి తండ్రి వారు నివాసం ఉండటం ప్రభు ఇచ్చిన ఈ గృహానికై నీకు ఎంతగానో స్తోత్రం ప్రభు. మరి నాయన నువ్వు మరి కట్టువాడివి మరి ప్రభు మాత్రమే కాక ప్రభు, మరి నాయన కావలి కాయవాడు అని ప్రభు వాక్యం తెలుసుకున్నాము. ఇదిగో ప్రభు, ఈ ఇంటి చుట్టూ ఉన్న ప్రాకారములు నీవే ప్రభు. నాయన బిడ్డలు ప్రభు, ఈ యొక్క బిడ్డ యొక్క హృదయాల్లో ప్రభు నీ యొక్క శాంతి సమాధానాన్ని, నీ యొక్క ప్రేమను నింపి ప్రభు. మరి నాయన నీ యొక్క సన్నిధి కాంతిని గృహంపై ఉంచి ప్రభు, మరి నీ సన్నిధిలో ఈ బిడ్డలు ప్రభు నిన్ను మరి సేవించు మరి ప్రభు, నీలో ఆనందించు ప్రభు. మరి తండ్రి ఈ యొక్క ఇంటి నుంచి ప్రభు మరి ఇతరులకు ప్రభు మరి క్రీస్తు యొక్క నామమును, క్రీస్తు యొక్క తండ్రి సువాసన మరి ప్రభు బయటికి వెదజల్లే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి మరి ప్రభు. మరి తండ్రి వీరికి ఇచ్చిన గృహానికై నీకు ఎంతగానో స్తోత్రములు మరి ప్రభు. మరి నాయన వీరందరూ ప్రభు మరి తండ్రి, మరి నాయన యెహోషువ ప్రభు మరి ఇశ్రాయేలుతో చెప్పిన విధానంగా ప్రభు, నేను నా ఇంటి వారు మరి యెహోవాను సేవించుతుంది ప్రభు. మరి నాయన దానికి ముందుగా మరి వాక్యం ప్రభు మరి నిష్కపటంగాను సత్యముతోనూ మరి భయభక్తులతోనూ ప్రభు మరి నిన్ను సేవించే బిడ్డలుగా ఉండడానికి బిడ్డలు మరి సహాయం దయచేయండి మరి ప్రభు. మరి బిడ్డలు ప్రభు మరి నాయన మరి తండ్రి వీరికి ఇచ్చిన కృపావరమైన ప్రభు మానవిక నీకు ఎంతగానో స్తోత్రములు. బిడ్డను ప్రభు మరి తండ్రి కొన్ని రోజులుగా మరి ఇండియాలో ఉంచి మరి తండ్రి బిడ్డలకు మరి తండ్రి రీయూనైట్ చేసినందుకు నీకు ఎంతగానో స్తోత్రములు. కుటుంబంగా వీళ్ళనైనా మరి కట్టబడుచు ప్రభు, నీలో మరింతగా మరి తండ్రి ఎదుగుచు ప్రభు, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలో మరి ప్రభు వస్తూ ప్రభు మరి నిన్ను మహిమార్థమై జీవించడానికి వీరికి జీవితాన్ని ఇస్తారని ప్రభు. మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డ ప్రభు మరి తండ్రి మరి నీవు చేసిన మేలకు మరి సాక్షాత్తులుగా ఉండడానికి సహాయం దయచేస్తారని యేసయ్య అతి పరిశుద్ధ ఉన్నత విగ్రహం బతిమాలు పెట్టుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సర్వశక్తియు కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ కలిగిన దేవ,
పరిశుద్ధుడు అయిన తండ్రి నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. నీవు మా దేవుడవు, మా రక్షకుడవు ప్రభువా. మా నిమిత్తమే మా తండ్రి నీ ప్రియకుమారుని ద్వారా ఆయన పరిశుద్ధ రక్తం యొక్క బలిదానము ద్వారా మా తండ్రి నీ బిడ్డలుగా ప్రభువా మమ్మలను మా తండ్రి మీరు నా తండ్రి కొని ఉన్నారు, వెల చేసి ఉన్నారు మా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. తండ్రితో మమ్మలను సమాధానపరిచారు మా తండ్రి. యేసుక్రీస్తు యొక్క శరీరం మన తెర ద్వారా మా తండ్రి మీ సన్నిధికి రావటానికి ప్రభువా మాకు అన్ని వేళలా ఇస్తూ ఉన్నాం నాయన. ఈ తరుణాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. తండ్రి మీ వందనాలు ప్రభువా. మీ బిడ్డలుగా ఉండటకు మా తండ్రి నీవు కృపా సత్య సంపూర్ణుడుగా మా మధ్యలో నివాసం చేస్తున్న దేవుడవు నాయన. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎందరైతే నిన్ను అంగీకరించారో వారందరినీ ప్రభువా నీ కుమారులుగా కుమార్తెలుగా మా తండ్రి మీరు నాయన ప్రతిష్ఠిస్తూ ఉన్నారు, ప్రత్యేకపరుస్తూ ఉన్నారు ఈ లోకంలో నుండి. అట్టి జీవితాలు మా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తూ మమ్మలను ప్రభువా మీ సమాజముగా మా తండ్రి మీ సంఘముగా మీ బిడ్డలుగా ప్రభువా సమకూర్చి మా తండ్రి ఈ ప్రత్యేక సమయంలో మమ్మలను మా తండ్రి నాయన మేము స్తుతించడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి మీకు వందనాలయ్యా. అయ్యా ఈ మధ్యాహ్న వేళలో మా తండ్రి ప్రియ బిడ్డల మా ప్రభువా నాయన వంశీ మానసులను మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడవు నాయన. వారిని కుటుంబంగా కట్టారు మా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. వారిలో ఉన్న విశ్వాసాన్ని బలపరుస్తూ మా తండ్రి నిరక్షణ కార్యాన్ని కొనసాగిస్తూ మా ప్రభువా ఈ దేశంలో మా ప్రభువా వారికి స్థిర నివాసాన్ని ప్రభువా అందించటంలో మా తండ్రి మీరు వారి కొరకు తెరిచిన ద్వారాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. మీకు స్తోత్రాలయ్యా. మొదట నా నీతిని నా రాజ్యమును వెతకమని చెప్పావు ప్రభువా. ఆ రీతిగా ప్రభువా ఈ లోకంలో ఉన్న ప్రతి దీవెన మీకు అనుగ్రహిస్తానని పరసంబంధమైన దీవెనే కాక ఈ లోక సంబంధమైన దీవెనలతో కూడా మమ్మల్ని నింపాలని మా తండ్రి మీరు పిలుచు ఉన్నారు. అట్టి పిలుపులో ప్రభువా ఈ యవన బిడ్డలిద్దరినీ కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకున్నందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నాయన. మీ వందనాలు ప్రభువా. మీకు స్తోత్రాలు మా తండ్రి నాయన. ఈ ఇంటిని పొందుటలో మా ప్రభువా వారి ప్రార్థనలు అనేకములు, వారి తలంపులు అనేకములు మా తండ్రి. వీటన్నిటిని మీ యందు ప్రభువా వారు గుప్తపరిచి మా తండ్రి మీ సన్నిధిలో వేచి ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ దీవెన మా తండ్రి నాయన. ఇదిగో ప్రభువా మా తండ్రి హృదయములకు గోచరము కానిది, మనుష్యులకు ప్రభువా అర్థము కానిది, కానీ నాయన నీవైతే ప్రభువా నీ ప్రణాళికలో మా తండ్రి ప్రతి వారి కోరిక నీ గుప్పిలి విప్పి తీర్చు దేవుడు అయి ఉన్నావు. అట్టి స్థితిలో ఈ బిడ్డలను ప్రభువా మీరు దీవించినందులకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా మీకు వందనాలు ప్రభువా. వారిని ప్రేమించి వారికి అనుగ్రహించిన శ్రేష్టమైన గర్భఫలం మా తండ్రి మానవి కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చిన్న బిడ్డను ఆశీర్వదించండి నాయన. వంశీ చేస్తూ ఉన్న ఉద్యోగంలో తోడై ఉండండి మా తండ్రి. దేవా నీకు స్తోత్రాలయ్యా. నీకు స్తుతులు మా తండ్రి నాయన. అదే రీతిగా ప్రభువా మా తండ్రి మానస మా ప్రభువా తన భర్త కొరకు, తన బిడ్డ కొరకు, తన కుటుంబం కొరకు మా తండ్రి నాయన జ్ఞానవంతురాలి వలె నీ పాదముల యొద్ద సాగిలపడే కృపను మా ప్రభువా ఆ బిడ్డకు దయచేయమని వేడుకొంచు ఉన్నాను నాయన. అయ్యా నీకు స్తోత్రాలయ్యా. ఈ లోక సంబంధమైన దీవెనలు ఎన్ని ఉన్నప్పటికీ నీ ప్రభువా మీరు లేకపోతే అవన్నీ వ్యర్థమని ఎరిగిన వారుగా మా తండ్రి నీ బిడ్డలను మా ప్రభువా మీరు ప్రభువా ఆత్మ సంబంధమైన జ్ఞానముతో నింపి నడిపించమని వేడుకొంచు ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకు వందనాలు మా తండ్రి. గృహమును విత్తమును మా ప్రభువా పితరుల దానమని మీరు తెలియజేశారు మా తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు దానమని తెలియజేశావు ప్రభువా. అవును నాయన. అతి శ్రేష్టమైన భాగ్యాలతో మా తండ్రి వంశీని మీరు నింపారు మా తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీకు వందనాలయ్యా నాయన. ఇవ్వబడిన ఈ గృహంలో మా తండ్రి వారిరువురు ప్రభువా మా తండ్రి అకుల ప్రిస్కిల్లల వలె మోకరించి మా ప్రభువా నీ సన్నిధిలో అబ్రహాము శారాల వలె మా ప్రభువా మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో ప్రభువా ప్రార్థించేవారుగా మా తండ్రి అనేకులకు ప్రభువా తండ్రి నాయన మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండినట్లుగా నీ కృప అనుగ్రహించండి. ఈ గృహ ప్రాంగణం అంతటినీ ప్రభువా నాయన మా తండ్రి మీ సన్నిధితో నింపుమని వేడుకొంచు ఉన్నాను నాయన. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. మీకు స్తుతులు ప్రభువా. దుష్టుని కన్ను కాని మా తండ్రి అపవాది చేయు ఆటంకములేవి ప్రభువా మా తండ్రి వారి మార్గముల్లోనికి రాకుండానట్లుగా నాయన నీ అగ్నిని ప్రాకారముగా దీని చుట్టూ ఉంచమని వేడుకొంచు ఉన్నాను ప్రభువా. నీకు స్తోత్రాలు స్వామి. అయ్యా నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన.
ప్రార్థించిన రీతిగా మా తండ్రి నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించడమని యెహోషువ చేసిన తీర్మానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నాయన. అటువంటి తీర్మానాలతో మా తండ్రి నాయన లోక సంబంధమైన ప్రతి విధమైన దాన్ని మా ప్రభువా దూరపరిచి మా తండ్రి నాయన నీ చిత్తాన్ని జరిగించడానికి ఈ బిడ్డలిద్దరినీ కూడా ప్రభువా నాయన నూతనమైన ఆలోచనతోనూ జ్ఞానంతోనూ మనీ వేడుకొంచు నాన్న తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. వారికి అనుగ్రహించిన ఇరువైపులా బంధువులందరినీ బట్టి మీకు స్తోత్రాలు, తల్లిదండ్రులను బట్టి మీకు స్తోత్రాలు, సోదర సోదరీలను బట్టి మీకు స్తోత్రాలు, వారి కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ప్రియుడా నీ కొందనాలు మా తండ్రి నాయన. ఈ గృహాన్ని పొందుటకు మా తండ్రి సంఘము మా ప్రభువా అనేక రీతులుగా ప్రార్థించింది నా తండ్రి. ప్రియులైన వారు అనేకులు ప్రార్థించారు ప్రభువా. అట్టి దీవెన మేము ఈ దినాన కందులాగా చూస్తూ ఉన్నాము తండ్రి. దేవాని స్తోత్రాలు. మీ ఉపకారములను మీ మేళ్లను తలపోసుకొనుచు మిమ్మలను ప్రభు అనేకుల మధ్యలో స్తుతించగలిగే కృపను మా తండ్రి ఈ కుటుంబానికి మీరు ఇచ్చారు మా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అవును నాయన, నీ ఆశ్చర్య కార్యములను వివరించడానికి మా తండ్రి అనేకుల ఎదుట మా ప్రభువా నీ గురించిన నాయన శ్రేష్టమైన ప్రేమను మా ప్రభువా వ్యక్తపరచడానికి వారి కార్యమును జరిగిస్తూ ఉండగా ప్రియుడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దేవా కనికరించండి అయ్యా. వారి ఆలోచన యావత్తు సఫలం చేయమని వేడుకొంచు నాయన. అయ్యా ఈ గృహంలోనికి వచ్చేవారు పోవారు ప్రభువా ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నా తండ్రి విశ్వాస గృహముగా దీన్ని మార్చమని వేడుకొంచు నాన్న ప్రభువా. యవనస్తులైనప్పటికీ పర్వాలేదు ప్రభువా నాయన, నిన్ను కలిగి ఉండటం భాగ్యము కనుక అటువంటి భాగ్యాన్ని మా తండ్రి ఈ బిడ్డలిద్దరూ కలిగి ఉండినట్లుగా నీ కృప అనుగ్రహించమని వేడుకొంచు నాన్న తండ్రి. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. సమృద్ధితో నింపండి మా ప్రభువా నాయన. ఆర్థిక వనరులను ప్రభువా విస్తృతపరచండి మా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. మంచి ఆరోగ్యాన్ని ఈ గృహంలో వారికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. వారి రాకపోకల్లో ప్రభువా నీ కాపుదల దయచేయమని వేడుకొంచు నాయన. వారి ప్రార్థనలన్నింటినీ మా తండ్రి మీ పాద సన్నిధిలో మీ కృపాసనం మీద చేర్చుకొని మా తండ్రి వారిని ప్రభువా నాయన తృప్తిపరచమని వేడుకొంచు ఉన్నాను మా తండ్రి. సమాధానము శాంతిని వారికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు మా తండ్రి. వారికి ఇచ్చిన చిన్న బిడ్డ కుమార్తెను మా తండ్రి మీరు దీవించండి. మంచి ఆరోగ్యాన్ని చిన్న బిడ్డకు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయితే మా తండ్రి ఈ గృహమును బట్టి మా తండ్రి వారు నాయన సంతోషించి నిన్ను దూరము చేసుకొనక మా ప్రభువా నీ సన్నిధిని నిత్యము కలిగి ఉండే ఆ కృపలో ప్రభు వారిని కొనసాగించమని ప్రతి విషయంలోనూ మా ప్రభువా నా తండ్రి సంఘానికి కాపరులకు ప్రభువా సహకారులుగా ఉండుటకు వారిని దీవించమని వేడుకొంచు నాయన. నా తండ్రి మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ప్రేమామయుడా మీకు స్తోత్రాలు మా తండ్రి. దివారాత్రములు నీ కన్ను మా తండ్రి అయా ఈ ఇంటి మీద ఉంచి మా ప్రభువా నా తండ్రి వారి ప్రతి ఆలోచనను మా ప్రభువా మీరు సఫలం చేయమని నాయన. ఈ మధ్యాహ్న వేళ మా తండ్రి వాక్యమును అందించాయన్న మీ సేవకులను ప్రభువా నీ ఆత్మ చేత ప్రభువా తాకుమని తండ్రి మా అందరికి అవసరమైన నా తండ్రి ప్రత్యేకంగా దీవించబడిన ఈ కుటుంబానికి అవసరమైన వాక్యాన్ని మా తండ్రి అయ్యా దాన్ని అందించటకు మా తండ్రి మేమందరం ప్రభువా దాన్ని విని హృదయంలో భద్రం చేసుకొని ప్రకారం నడవటానికి మాకు నీ కృప అనుగ్రహించమని తండ్రి వీరిని బహుగా దీవించమని నీ ఆశీర్వాదాలతో నింపుమని దావీదు వలే ప్రభువా మరొక మా తండ్రి నీ మేళను తలపోసుకొనుచు నిత్యము నిన్ను స్తుతించేవారుగా వీరిని ప్రభువా నాయన ప్రతిష్ఠించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అతి వినయముగా వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రార్థించిన వారికి ఈ సమయంలో మనము వాక్య భాగంలోకి వెళ్దాం. కొంత సమయాన్ని మాత్రము దేవుని సన్నిధిలో ఆయన స్వరాన్ని వినట ఎంతైనా మంచిది. All have to be prepared to hear his voice, not the voice of herald. ఒక వ్యక్తి స్వరాన్ని వినడానికి మనం ఇష్టపడక దేవుని యొక్క స్వరాన్ని మాత్రమే వినగలిగేటువంటి వారంగా మనం సిద్ధపాటును కలిగి విందాం. ఎందుకంటే దేవుని మాట జీవం గలది, శక్తి గలది, మనల్ని బలపరిచేది. వాక్యమే మనకు కావాలి. కాబట్టి ఏం చూద్దాం. ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత వారిని వారిని అద్భుత రీతిగా ఐగుప్తులో నుంచి విడిపించిన తర్వాత వారిని అరణ్యంలోకి తీసుకొని వెళ్ళి నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన తోడు నీడగా ఉన్నాడు.
ఆయన తోడు నీడగా ఉండి ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. సీనాయి పర్వతానికి చేరుకున్నారు. సీనాయి పర్వతం పైన మోషే పర్వతం పైకి వెళ్ళాడు. మీరైతే దేవుడిని ధిక్కరించారు, దేవుడికి వ్యతిరేకంగా నడిచారు. ఆయనను రెండవ మారు దేవుడు పిలుస్తాడు. ఎక్సరస్ చాప్టర్ 33-34 మనం చూసినట్లయితే అక్కడ దేవుడు రెండవ మారు మోషేను పిలుస్తూ 34వ అధ్యాయంలో అంటాడు, నీవు ఒంటరిగా ఈ పర్వతం పైకి రావాలి. నీవు పగలగొట్టినటువంటి ఏవైతే పలకలను నీవు పగలగొట్టావో వాటిని నీవు చెక్కుకొని నీవు ఒక్కడివే ఉదయాన్నే నీవు పర్వతానికి రావాలి అంటాడు. దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు మానవుడు ధిక్కరిస్తూ దేవుడిని దుఃఖపరుస్తూ నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఆయన కనికరంలో ఆయన కృపలో విడవక ఎడబాయక ఆయన వారిని నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధినిచ్చాడు, అంతేకాకుండా ఆయన ఆజ్ఞల్ని ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన మోషేతో చాలా విషయాలు తెలిపి 613 ఆజ్ఞలను ఇచ్చాడు. 40 దివారాత్రులు మోషే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు 613 ఆజ్ఞలనిచ్చి ఆ తర్వాత దేవుడితో సహవాసం పొందుకోవాలి అన్నటువంటి యొక్క తాపత్రయంతో దేవుడు వారికి మోషే ద్వారా కొన్ని సూచనలు ఇస్తూ వస్తూ ఉంటాడు. ఆ సూచనలు ఇచ్చినప్పుడు ప్రాముఖ్యంగా మనకు కనపడేది ఏంటంటే దేవుడు ఆలయాన్ని టాబర్నాకిల్ కట్టాలి అని అంటాడు. అక్కడికి వస్తాం ఇప్పుడు మనం ఈ దినం ముందు అక్కడ ఆగిపోతాం, ఇంకా మిగతా వెళ్ళాం. సో దేవుడు ఆ యొక్క టాబర్నాకిల్ కట్టాలి, ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలి. కట్టినప్పుడు దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి 2 స్థలాలను నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ 2 స్థలాలు ఏంటి అంటే, ఒకటి ఆల్టర్ అన్నమాట. మా బలిపీఠము అనేది మనందరం తెలుగులో వింటాము, ఇంగ్లీష్లో ఆల్టర్ అని చదువుతూ ఉంటాం. 2 ఆల్టర్లు ఆ టెబర్నాకిల్లో కట్టమంటాడు. ఆ ఆల్టర్లో ఉన్నటువంటిది మొదటిదేమో ఒక వ్యక్తి దేవాలయంకి వెళ్ళక మునుపు బంట్ ఆఫరింగ్ అనే ఆల్టర్ ఎక్కడైతే ఆ కట్టడం ఉంటుందో అక్కడ సమర్పణ అనేది కనబడుతూ ఉంటుంది, లేకుంటే ఆఫరింగ్ అనేది కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక మానవుడు ఇక అంతవరకు వెళ్ళలేడు, కానీ పరిచర్యలో ఉన్నటువంటి లీవైట్స్ కానీ యాజకులు చేసేటువంటిది అతి పరిశుద్ధ ఆసనంకు ముందుగా తెరకు ముందుగా ఉండేటువంటిదే ఇన్సెన్స్, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అని ఉంటుంది. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఈ దినమందు ఒకవేళ దేవుని చిత్తం అయితే మనం కొన్ని సత్యాలు నేర్చుకుంటాం. అది మనము గృహాన్ని, ఆ తర్వాత దానికంటే ముందుగా కొన్ని విషయాలు మీ ముందు వాక్యంలో నుండే కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతాను. ఈ ప్రోగ్రామ్ షీట్ను నేను చాలాసార్లు అడుగుతూ ఉంటాను. 2 వారాల క్రితం మిమ్మల్ని అడిగేంటిది కదా, ప్రోగ్రామ్ షీట్ మీ అందరికీ ఇవ్వబడింది, అందరూ చూసారా అని అడిగాను. అందరూ చూసాము అని అన్నారు. చదివారా అని అన్నాను. అప్పుడు అందరూ కూడా మౌనం ఉండిపోయారు. ఈ దినమంది అందరు ఎంతమంది ప్రోగ్రామ్ షీట్ని చూశారు? అందరు చేతులు ఎత్తుతారు తప్పకుండా. ఎంతమంది చదివారు అని నేను అడిగితే కొంతమంది చేతులు ఎత్తుతారని నేను అనుకుంటున్నాను. మేబీ పాస్టర్ గారు అడుగుతారని మీరు చదివితే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అయితే చూడండి, ఇక్కడ హౌస్ డెడికేషన్ అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. అది హౌస్ డెడికేషన్ అనే మాట, డెడికేషన్ అనే పదము బేసిక్గా set apart for a person, set apart for a purpose. ఎనీథింగ్ ఏదైనా ఉండొచ్చు దానిలో, కానీ ది డెడికేషన్ అనేది డివాల్వ్ యువర్ సెల్ఫ్ అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. వాక్యంలో డెడికేషన్ అనే మాట దేవుడుగానే చెప్పాడని చాలాసార్లు మనం చూసాం. డ్యూట్రానమీ చాప్టర్ 20:5లో దేవుడు ఈ మాట చెప్తాడు, ఎవరైనా నూతనంగా గృహాన్ని కట్టుకున్నట్లయితే యుద్ధంకు వెళ్ళొద్దని చెప్పండి, ఒకవేళ యుద్ధంలో చనిపోతాడేమో. కాబట్టి అలాంటిది డెడికేషన్లో ఉండే ఆనందాన్ని, మాధుర్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించనివ్వండి అని దేవుడే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలతో చెప్పాడు.
అది దేవుడు చెప్పాడు డెడికేట్ చేయడం. అది డెడికేషన్ అనే మాట ఏంటంటే గివింగ్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ గాడ్ హూ హ్యాస్ గివెన్ యూ ఎవ్రీథింగ్. డివాల్ట్ యువర్ సెల్ఫ్, టేక్స్ టైమ్, set aside some time for the purpose, for the person who has given you. అంటే ఆ యొక్క ఒక వ్యక్తికి మనము సమయాన్ని ఇస్తూ ఉన్నామంటే దానిలో ప్రేమ కనబడుతూ ఉంటుంది, రెవరెన్స్ కనబడుతూ ఉంటుంది, తర్వాత రెస్పెక్ట్ కనబడుతూ ఉంటుంది. అది మనం గమనించాలి. డెడికేషన్లో ఉన్నటువంటిది ఇఫ్ యూ ఆర్ గివింగ్ సంథింగ్ సమ్ టైమ్ ఫర్ ద పర్పస్ ఆర్ ఫర్ పర్సన్ అండ్ దట్ గివ్స్ us a lot many meanings that we can understand today or any time. అది మనం గమనించాలి. ఇది ముందు మన ప్రియులు సమయాన్ని ఏర్పరచుకున్నారు, దేవుని సన్నిధిలో గడపాలనుకున్నారు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, మరి రిలేటివ్స్తో కలిసి దేవుడిని ఆరాధించాలనుకున్నారు. అది డెడికేషన్లో ఒక పార్ట్. మనము అదొక భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్లో డెడికేషన్లో చూసినట్లయితే ఏం జరిగింది అన్నది ఎంతమంది మేము అటెన్షన్ పెడతామో నాకు తెలియదు, కానీ అటెన్షన్ పెడితే మాత్రం చాలా మంచిది. డెడికేషన్లో ఉన్నటువంటిది 2 Chronicles chapter 6లో ఇదే కింగ్స్లో కూడా రిపీట్ అవుతూ ఉంటుంది. అయితే సొలొమోను ఏం చేశాడంటే డెడికేట్ చేశాడు. దేవాలయం కట్టబడింది. దేవాలయం కట్టబడిన తర్వాత డెడికేట్ చేయబడుతూ ఉంది. డెడికేట్ చేస్తూ ఉన్నప్పుడు సొలొమోను ఆ డెడికేషన్లో చేసినటువంటి కార్యాలు ఐటమ్స్ ఎన్నో ఉన్నాయి, కానీ దానిలో మనం ఈ దినమందు ప్రాముఖ్యంగా ఆఫరింగ్ అనేది మనం చూస్తాం. సాక్రిఫైసెస్ అనేది మనము చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో ఒక మాట ఐ థింక్ 2 Chronicles chapter 6 verse 20 అనుకుంటా ప్రాంతంలో ప్రార్థన ఏం చేస్తాడంటే, దేవా ఈ దాసుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీవు ఆలకించుము. అంటే ఈ దేవాలయం వైపు నీ కనుదృష్టిని ఎల్లప్పుడూ కూడా ఉంచి ఎవరు ప్రార్థన చేసినప్పటికీ కూడా నీవు వారి ప్రార్థన ఆలకించుము అని ప్రార్థన చేస్తాడు. అందుకే దానియేలు ప్రార్థన చేస్తాడు. దానియేలు చెరగొట్టబడినప్పుడు ఆ మేడగదికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాడు. చూడండి, ఈ డెడికేషన్లో ప్రాముఖ్యంగా ఇవ్వడమే. మనం ఏమి ఇవ్వగలము? వాట్ కెన్ వీ గివ్ టు ద లార్డ్? ఎవ్రీ టైమ్ వీ లుక్ అన్ టు ద లార్డ్ టు రిసీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ హిమ్, బట్ వాట్ కెన్ వీ గివ్ హిమ్? నీ రక్తంలో నన్ను కడిగితివి, నన్ను పరిశుద్ధిని చేసితివి, ఏమిత్తునయ్యా నీకు ఏమి ఇవ్వగలను అంటే నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తానయ్యా. దట్ ఈస్ ఏ దేవుడు కోరేది కూడా అదే, మనం ఇచ్చేది కూడా అదే. ఎంతమంది జీవితాన్ని సంపూర్ణంగా ఇవ్వగలుగుతాం? నా జీవితం నేను సంపూర్ణంగా దేవుడికి ఇవ్వగలిగినట్లయితే నాదంతయు కూడా అయినదే. అది మనము డెడికేషన్లో ఉన్నటువంటిదే. ఆ తర్వాత కర్మేలు పర్వతంపై ఎలైజా ప్రార్థన చేశాడు. హౌ మెనీ ఆఫ్ యు రిమెంబర్ దాట్? చదివారు ఎవరైనా ప్రార్థనని? ఎలైజా ప్రార్థన చేశాడు. నేను 2 విషయాలు మాత్రమే ముందు ఉంచుతాను. కర్మేలు పర్వతంపై ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవా నీవు పితరుల దేవుడవనియో నేను నీ సేవకుడు అనియో ఈ ప్రజలకి ఈ దినమందు రుజువుపరచు అంటాడు. చూడండి, 2 ఉన్నాయి అక్కడ. ఒకటి, నీవు దేవుడవు, నిన్ను పూజించి నిన్ను సేవించేటువంటి దాన్ని నేను నీ సేవకుడని ఈ దినమందు రుజువు చేయి. చూడండి, ఎంత మంచి ప్రార్థన ఇది. ఈ దినమందు హౌస్ డెడికేట్ చేస్తూ ఉన్నప్పుడు గృహాన్ని చూస్తే ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది, ఎంత కలర్ పెయింట్, మంచి కలర్ వేసాడు. ఇవి మంచిదే, మనం తలంచొద్దని నేను అనడం లేదు, కానీ దానికంటే ప్రాముఖ్యంగా దేవా నీవు దేవుడు అని ఈ దినమందు నీవు దేవుడు అని ఈ గృహంలో తెలుపబడాలి. ఈ గృహంలో నీవే నీ నామమే గణపరచబడాలి. ఆ తర్వాత మేము నీ ప్రజలమని ప్రజలు గుర్తించాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. డెడికేషన్లో మనం చేయాల్సినటువంటిది మన ప్రార్థన అలాగై ఉన్నప్పుడైతే నిజంగా దేవుడు ఆ ప్రార్థనని ఆలకిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఇది మనకు చూస్తూ ఉన్నప్పుడు మన ప్రియులు ప్రార్థన చేశారు. దేవుడు గృహాన్ని కట్టేవాడు ఆయనే, కాపాడువాడు కూడా ఆయనే.
కట్టువాడు ఆయనే, కాపాడువాడు కూడా ఆయనే. ఈ దినమందు హౌస్ డెడికేషన్లో ఒక 2 విషయాలని మీ ముందు ఉంచి నేను ముగిస్తాను త్వరలో. ఇదంతా కూడా ఉపద్ఘాతం, అంటే మనము ఇంట్రడక్షన్లో ఇవన్నీ చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. లెవిటికస్ చాప్టర్ 9 వర్స్ 23, 22, 23, 24 ఈ 3 వచనాలు చదువుకొని వాక్యాన్ని కొంత సమయం గడుపుకుందాం. వాక్యంలో లెవిటికస్, లేవి గ్రంథము 9వ అధ్యాయం 22, 23, 24 చదువుతారమ్మా. ఎవరు చదవాలంటే చదువు. And Moses and Aaron went into the tabernacle of meeting and came out and blessed the people. Then the glory of the Lord appeared to all the people, and fire came out from before the Lord and consumed the burnt offering and the fat on the altar. When all the people saw it, they shouted and fell on their faces. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. చూడండి, ఈ 3 వచనాల్లో మనకు కనబడేది. ఒకసారి ఆల్టర్ అంటే ఏమిటి అనేది మేము ముందు ఉంచి తర్వాత ఆ వాక్య భాగంలోనికి వెళ్తాం. ఆల్టర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ డివోషన్. ఇట్ ఈస్ ఏ సింబల్ ఆఫ్ డివోషన్. నేను చెప్పాను కదా మొట్టమొదటి డివౌట్ అనేది డివోషన్ మనం ఈ పదాలు అక్కడి నుంచి డిరైవ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ది ఆల్టర్ అని అంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవుడితో కలవాలి. దేవుడితో కలవడం అనేది మన జీవితంలో అలవాటైపోవాలి. కాబట్టి ఆల్టర్ అంటే డివోషన్, సింబల్ ఆఫ్ డివోషన్. దట్ మీన్స్ సెట్ అపార్ట్ ఫర్ ఎ టైమ్ ఫర్ ద లార్డ్, వేర్ అండ్ వెన్ యూ కెన్ మీట్ విత్ ద లార్డ్ గాడ్. రెండవది సింబల్ ఆఫ్ సాక్రిఫైస్. దేవుడితో కలవడం అనేది, దేవుని సన్నిధిలో మనం నిలవడం అనేది జరగాలి. రెండవది సాక్రిఫైస్. కలిసినప్పుడు ఏం చేస్తాం? మన ప్రార్థనలన్నీ కూడా ఎలా ఉంటాయి? ఒక పెద్ద లిస్ట్ ఇస్తాం దేవుడికి. లిస్ట్ ఇచ్చిన తర్వాత దేవుడా ఇదివు, అదివు లేనిపోనివన్నీ అడుగుతాము. అది కాదు. అది ఆల్టర్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ సాక్రిఫైస్. బర్nt ఆఫరింగ్లో దేవుని సన్నిధికి, దేవుని ఆలయంలోకి వెళ్ళడానికి ఒక వ్యక్తి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి అంటే సాక్రిఫైస్ కావాలి, అంటే ఆఫరింగ్ అనేది జరగాలి. అంటే ఆ విషయము మనము ఆల్టర్ అంటే ద సెకండ్ సింబల్ ఆఫ్ సాక్రిఫైస్. ఆ తర్వాత 3వ అర్థం ఏంటంటే డివోషన్. ఆల్టర్ అనేది బేసిక్గా మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ కవనెంట్ మేకింగ్. The place where you can meet your God who has given you everything. You meet. Where can you meet? Oh, okay, every Sunday I go to the church and I meet there. No. Here it is, what we have to understand. Every home is a tabernacle. And every person who believed in the name of the Lord Jesus Christ and in whom who the Lord lives, వారిలో నివసించేవాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక వెళ్ళనక్కర్లేదు, మీ అందరికి తెలుసు. 6వ అధ్యాయం 19, 20 వచనంలో మీరు మీ సొత్తు కాదు, మీరు వెలపెట్టి కొనబడిన వారు, మీలో పరిశుద్ధాత్ముడు నివాసం ఏర్పరచుకున్నాడు. చూడండి, వేర్ ద లార్డ్ లివ్స్ ఇన్ ద పర్సన్స్ హార్ట్, అండ్ దట్ పర్సన్ వేర్ హీ లివ్స్ విచ్ ఈస్ ద శాంక్చురీ. మన హృదయమే శాంక్చురీ. మన హృదయంతో పాటుగా మనం నివసించే స్థలం కూడా శాంక్చురీ అవుతుంది. అట్లాంటి శాంక్చురీలో నేను బ్రతికినట్లయితే మొట్టమొదట ఆల్టర్లో ఉన్నటువంటిది ఏంటంటే ది సింబల్ ఆఫ్ డివోషన్. వీ హ్యావ్ టు టేక్ అ టైం. గృహంలో మనం చూడాల్సిందే. తర్వాత చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఇంకొకటి కూడా మనం గమనిస్తే 22లో మనం చూస్తే Aaron lifted his hand toward the people, blessed them and came down from offering the sin offering, the burnt offering and peace offering. The ఆల్టర్లో ఉన్నటువంటిది మొదటిగా మనము గమనించాల్సినది ఇంకొక విషయాన్ని మీద ఉంచుతాను. ఏంటంటే వాట్ ఈజ్ ద కవనెంట్లో ఏముంది అంటే మొదటిగా లార్డ్ మేడ్ ఎ కవనెంట్ ఆఫ్ పీస్ అండ్ లవ్ టు మ్యాన్ కైండ్.
మానవుడికి ఆయన కవనెంట్ చేశాడు, ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధనలో మనలందరినీ కూడా రక్షించుకున్నాడు, మనలందరినీ కూడా ఆయన ప్రజలుగా చేసుకున్నాడు, మనలందరినీ కూడా ఆయనే దేవుడని నమ్మేటువంటి స్థితిలోకి ఉంచాడు. ఆయన కవనెంట్లో మనలందరినీ కూడా ఆయన ప్రజలుగా చేసుకొని ఆయన మనలందరినీ నడిపించేవాడుగా ఉన్నాడు. ఈ దినమందు గృహాన్ని ఇచ్చాడు అంటే దేవునిలో ఉన్నటువంటి వారైతే దేవుడే నాకు ఇచ్చాడు అంటాడు, దేవుని స్తుతిస్తాడు. దేవుడిని ఎరగనటువంటి వాడు ఇది నేను చేశాను అని చెప్తాడు. ఇది సత్యమేనండి. అది మానవుడి యొక్క నేచర్. అంటే ది ఆల్టర్ ఆల్వేస్ స్పీక్స్ ఆఫ్ ద కవనెంట్ వాట్ యూ మేక్ దట్ కవనెంట్ విత్ ద లార్డ్. దేవుడు కవనెంట్ ఏంటంటే ఆయన ప్రేమలో, ఆయన కృపలో, ఆయన దయలో మనకు అనుగ్రహించే ప్రతి ఇవి కూడా ఆయన ఎదురు నుంచే వస్తూ ఉంటుంది. జేమ్స్ మనందరికీ తెలుసు కదా, 1:17లో ఏముంటుంది, 1:17లో ఎవ్రీ పర్ఫెక్ట్ అండ్ గుడ్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. అన్నీ కూడా ఆయన ఎదురు నుంచే వస్తాయి అన్న సత్యము తెలుస్తుంది. కానీ వాట్ యూ కెన్ మేక్ దట్ కవనెంట్ అంటే నీ కవనెంట్ ఏంటి, నీవేం చెప్తావు దేవుడికి, అది ఆల్టర్లో ఉన్నటువంటి రహస్యం. ఆల్టర్ అనేది ఖచ్చితంగా గృహంలో ఉండాలి. అంటే ఈ దినం కట్టాలి ఆల్టర్ మోసేలా అనుకున్నానా? కాదు, అది నా అర్థం అది కాదు. ఒక గుహలు కడతారు, ప్రార్థన రూమ్ అని పెడతారు, పెట్టడంలో నాకు సంబంధం లేదు. కానీ కొంతమంది అలాంటివి చేసేవాళ్ళు కూడా ఉంటారు. ప్రతిదీ కూడా ఒక ఆచార రూపకంగా వెళ్తూ ఉంటారు. కానీ ఆల్టర్, మన ఆల్టర్ ఏంటంటే వేర్ ఐ కెన్ మీట్ మై గాడ్. 2 ways we have to understand. One is the prayer where every day I meet my God through my prayer. That is called devotion. Set aside time where you can meet your God. ఆ టైం కావాలి, ఆ టైంలో ఉండాలి, ఆ టైం పెట్టుకోవాలి. గృహాన్ని ఇచ్చాడు, బాగుంది, గృహంలో ఆనందిస్తున్నావు, బాగుంది. కానీ దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాలి, దేవుని సన్నిధిలో నేను బ్రతకాలి. దేవుడు నాకు ఇచ్చిన దానిలో నేను ఆయనకి ఇచ్చేటువంటి స్థితిలో ఆయనకి ఏమిస్తూ ఉన్నాను అంటే నా సమయాన్ని నేను ఇస్తాను నా దేవుడితో. ప్రతి దినము కూడా ఆల్టర్లో ఉన్నది ఏంటంటే వేర్ ఐ కెన్ మీట్ మై గాడ్ ఎవ్రీ డే. 42 సామ్లో ఒక మాట ఉంటుంది, ఐ థింక్ 2వ వచనంలో ఉండొచ్చు అనుకుంటా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము ఆశపడుచు ఉన్నది. రెండో మాటలు ఇంగ్లీష్లో అయితే వెన్ కెన్ ఐ మీట్ మై గాడ్ అని ఉంటుంది. వెన్ కెన్ ఐ మీట్ మై గాడ్ ఆర్ వేర్ కెన్ ఐ మీట్ గాడ్. డూ వీ హ్యావ్ దాట్ టైం? స్థలం ఉందా? స్థలము ఆ ఆల్టర్లో ఉన్నటువంటిది. ఆల్టర్ మనకేం చెప్తూ ఉందంటే ఆయన యొక్క సన్నిధిలో ఆయనతో పాటుగా కలిసి నేను సమయం గడిపేటువంటి ఆ యొక్క తరుణము లేకుంటే ఆ స్థలము నాకు ఉందా? అది ఈ గృహము దేవుడు ఇచ్చాడంటే ఆ గృహము ప్రార్థన గృహంగా నిలవాలని. ప్రార్థన ఆల్టర్లో ఉన్నది ఏంటంటే ప్రార్థనలో మనం ఎప్పుడు కూడా మనల్ని మనం సమర్పించుకునేటువంటి స్థితిలోకి వెళ్ళాలి. అలాంటి అనుభవం మనకు ఉండాలి. అలాంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు ఆ గృహంలో దేవుని సన్నిధిని మనము సంపూర్ణంగా సమృద్ధిగా అనుభవిస్తాం. అలాంటిది లేకపోయినట్లయితే ఉదయాన్నే యథావిధిగా వెళ్తాము, లేదో ఆచార రూపకంగా ప్రార్థన చేసుకుంటాం, 2 వాక్యాలు చదువుకుంటాం. కొంతమంది కీర్తనలు, సామెతలు మాత్రమే చదువుతారు. ఒక విషయాన్ని మేము ముందు ఉంచుతాను చూడండి. సముద్రంలో ఒకరోజు చేప అనుకుందట, ఏంటంటే ప్రతిరోజు నేను ఒక్క డ్రాప్ మింగితే ఒక దినం ముందు సముద్రం ఎండిపోతుంది కదా, మరి నా ప్రాణం ఏమవుతుంది అనుకుందట. అందుకొరకు స్ట్రైక్ చేసింది. 3 వారానికి 3 సార్లు 3 డ్రాపులే తాగేటట్లు. అట్లా ఉంటుంది మన పరిస్థితి. వాక్యము సముద్రము, అంటే సమృద్ధిగా దేవుడు మన చేతిలో ఉంచినప్పుడు మనం సమృద్ధిగా దాన్ని త్రాగాలి, భుజించాలి. ఆ తర్వాత వాక్యం చేత మనం బ్రతకాలి. అందుకే మొట్టమొదట ఆల్టర్ మనకేం తెలుపుతూ ఉంది అంటే ప్రాముఖ్యంగా ద ప్లేస్ వేర్ యూ కెన్ మీట్ విత్ యువర్ సేవియర్ అండ్ గాడ్ అండ్ హూ ఈజ్ యువర్ మాస్టర్. ఈ గృహంలో ఆ ప్రార్థన అనేది సమృద్ధిగా ఉండి బిడ్డలు ఆ ప్రార్థనలో దినదిన ముందు కూడా ఎదిగి దేవుని సహవాసంలో బ్రతకాలన్నదే దేవుని యొక్క ఆశ ఉన్నది.
అది నంబర్ 1 ఆల్టర్లో. రెండవది కూడా దేవునితో మనము కలవడం అనేది దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి. వాక్యము ఫ్రేమ్లు పెడతాం కదా ఇళ్ళలో, పెట్టొద్దని నేను అనడం లేదండి, పెట్టుకోండి, కానీ వాక్యంలోని అర్థం తెలుసుకొని పెట్టుకుంటే మంచిది. దానిలో మనం నిలిస్తే బాగుంటుంది. కానీ వాక్యము సమృద్ధిగా, వాక్యం అంటే నా హృదయము నింపబడాలి. డ్యూట్రానమీ 32:2లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, పరలోకపు మంచు వలె ప్రభువా నీ వాక్యం చేత నా హృదయాన్ని నింపు అంటాడు. అలాంటి ఆశ కలిగి బ్రతకాలి. గృహాన్ని మనం డెడికేట్ చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా ఇది నీ గృహము, ఈ గృహం నీకే ఇస్తూ ఉన్నాను, కానీ నీ సన్నిధి నాకు కావాలి, ఆ సన్నిధిని నేను అనుభవించాలి, అదే ఆ సన్నిధి నేను సంపూర్ణంగా సమృద్ధిగా నేను మీలో బ్రతకాలి. అందుకే ప్రభువా నేను నీకు ఇస్తూ ఉన్నాను, నా గృహమే కాదు, నీవు ఇచ్చిన గృహాన్ని నీకే ఇస్తూ ఉన్నాను అంటూ ఆ తర్వాత గృహంతో పాటుగా మా కుటుంబాన్ని కూడా ఇచ్చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో ప్రాముఖ్యంగా ఆల్టర్లో ఉన్నటువంటిది ఏంటంటే, మొదటిగా ఆయన యొక్క సన్నిధిని మనం పొందుకోనాలి, ఆ సన్నిధిలో జీవించాలి. ఆయన సన్నిధిలో మనం జీవించినట్లయితే మొదటిగా ప్రార్థనతో కూడినటువంటి సమయము ప్రభువుతో గడపాలి. రెండవది వాక్యముతో నింపబడాలి. మన స్తుతులు ఆయన యొద్దకు వెళ్ళాలి. అది ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. అది మనం ఇప్పుడే కొద్ది క్షణాల్లో మనం మాట్లాడతాం. చూడండి, ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ మొదటిగా మనము ఈ యొక్క ప్రార్థన, ఈ వాక్యం అనేది లేకపోయినట్లయితే మన ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, ఆయనకు స్తుతి స్తోత్రములు ఎంత చేసినా ఆయనకు చేరువు. ఏంటంటే అలా మాట్లాడతారు, మీరు అసలు ఈ పాస్టరేనా అని మీరు అనుకోవచ్చు. ఇది సత్యం. దేవునితో సహవాసాన్ని, దేవుని యొక్క సహవాసాన్ని మనము అనుభవించాలి. కాబట్టి మనము ఆయన యొక్క సన్నిధిని అనుభవించేటువంటిది సమృద్ధిగా పొందుకోవడం అనేది దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మీ కుటుంబాన్ని దేవుడు ఎంతో ఉద్దేశాలతో ఉంచుకున్నాడు. అది ఆశపడి మీకు ఈ గృహాన్ని ఇచ్చాడు. అది ఆయన చూడాలని, ఇప్పుడు ఆయన చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. He has given everything. Unimaginably you are enjoying the Lord's blessings. నాకు తెలిసినంత వరకు నేను ఆ మాటను చెప్తూ ఉన్నాను వారి జీవితంలో. But Lord is expecting that what you can give him. Are you going to give him a time to spend with him, the Lord God? ఆయనకి నేను ఇవ్వగలిగింది ఏంటంటే నీ సమయాన్ని ప్రార్థనలో, తర్వాత వాక్యంలో సమృద్ధిగా. అమ్మగారు ప్రార్థన చేశారు. వచ్చిపోయే ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సువాసనను అనుభవించాలి. అది ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ గృహంలో వాక్యము ప్రత్యేకమైనటువంటి సెంట్ వాసన వస్తుంది. సెంట్ వాసనకి మిగతా వాసనకి డిఫరెన్స్ ఉంటుంది కదా. సెంట్ వాసన అందరికి ఇష్టపడతారా అంటే చూడండి, అలాంటిది దేవుడు మిమ్మల్ని ఇంకా ఉన్నత స్థితిలోకి మిమ్మల్ని తీసుకుపోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆశపడేది ఏంటంటే, నాతో గడపండి, నేను ఇవ్వాల్సింది మీరు పొందుకోండి, మీరు అనుభవించండి. మీరు అనుభవించడమే కాదు, కానీ మీ ద్వారా నా యొక్క ఘనతను నేను చూపించుకుంటాను అని అంటూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదట ఆల్టర్లో వేర్ యూ కెన్ మీట్ అంటే ప్రార్థన, వాక్యము అనేది తప్పనిసరిగా మీ గృహంలో ఉండేట్లు చూసుకోవాలి. ఆల్టర్లో ఉన్నటువంటి మొదటిది. తర్వాత రెండో భాగము ఆల్టర్లో చూసినట్లయితే చూడండి, మనము వేర్ హిస్ పీపుల్ మీట్ గాడ్, వేర్ హిస్ పీపుల్ కమ్యూన్ విత్ గాడ్ అనేది మొదటి భాగంలో మనం చూసాం. ఒకవేళ మీరు ఐ రిక్వెస్ట్ యూ టు సంబడి కెన్ టర్న్ యువర్ బైబిల్స్ టు 12 Genesis chapter 12 verses 7. ఆది కాండము 12వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ అబ్రహాము మందసాన్ని అంటే ఆల్టర్ని కడతాడు. మందసం అంటే బలిపీఠాన్ని కడతాడు. చూడండి, బలిపీఠం కడుతూ ఉన్నప్పుడు ఎందుకు కడతాడో కారణం ఉంది చూడండి. Then the Lord appeared to Abraham and said, "To your descendants I will give this land." And there he built an altar to the Lord who had appeared to him. చూడండి, దేవుడు ఆయనకు కనబడ్డాడు, దేవుని యొక్క వాగ్దానాన్ని వినగలిగాడు. అందును బట్టి ఆయన ఆల్టర్ కట్టుకున్నాడు. అంటే ఆల్టర్ ఎప్పుడు కూడా రిమైండ్స్ దట్ వాట్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్. ఆల్టర్ ఆల్వేస్ రిమైండ్స్ అస్. ఒకటి
ప్రార్థన వాక్యము సమృద్ధిగా గృహంలో ఉండాలి, అది నేర్చుకోవాలి. రెండవది ఆల్టర్ ఆల్వేస్, ఎప్పుడైనా కూడా మనము అది మరవకూడదు. దేవుడు చేసినటువంటి ఆయన మేళ్లను, వాగ్దానాలను మనం మరవకూడదు. అది మరవకుండా విశ్వాసంతో మనము నిలవాలి. అయితే అబ్రహాము 13:4 కూడా, జెనసిస్ 13:4 కూడా కడతాడు. అక్కడ ఒక కారణం ఉంటుంది చూడండి. To the place of the altar which he had made there at first, and there Abraham called on the name of the Lord. అబ్రహాం అప్పుడేమో దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఇప్పుడేమో అబ్రహాము దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, దట్ ఈస్ ద ప్లేస్ కాల్డ్ ఆల్టర్. ఆల్టర్లో ఉన్నటువంటి రహస్యం, వేర్ వీ కెన్ మీట్ గాడ్. దేవుని యొక్క స్వరాన్ని వింటూ దేవునితో మనం మాట్లాడే ఆధిక్యతనిచ్చాడు కాబట్టి అది ఆల్టర్లో ఉన్నటువంటి రహస్యం. తర్వాత చూడండి, ఇక్కడ ఆల్టర్ ఒకటి ఆఫరింగ్ అనేది కూడా చూస్తాం. ఆఫరింగ్ అనేది వాట్ కెన్ వీ గివ్ అంటే, నెంబర్ 1 యువర్ లైఫ్, సెకండ్ యువర్ ఫ్యామిలీ, థర్డ్ ద పొజిషన్స్ ఆర్ ఎనీథింగ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ అండ్ గివ్ బ్యాక్ టు ద లార్డ్. అది దేవుడు ఆశపడేది. జెనసిస్ చాప్టర్ 4:4లో ఒక మాట ఉంటుంది చూడండి, ఎవరైనా చదివితే వినండి. జెనసిస్ చాప్టర్ 4:4. చూడండి ఎలా ఏబేల్ ఎట్లా ఆఫర్ చేశాడండి. హృదయపూర్వకంగా, హృదయానుసారంగా. ఇంకొక విషయం చెప్పాలంటే, దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి దేవునికి ఏది ఇష్టమో అని తెలుసుకొని దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ ఇచ్చాడు. అంటే దానిలో ప్రార్థన వాక్యము ఉంటేనే దేవుని యొక్క హృదయం నాకు తెలుస్తూ ఉంది. గమనించండి, దేవునితో నా సహవాసం ఉంటేనే దేవుని హృదయం నాకు తెలుస్తూ ఉంది. దేవునితో సహవాసం చేస్తేనే దేవునికి ఇష్టం ఏదో నాకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆల్టర్ ఎప్పుడు కూడా మనల్ని తెలిపేది, రిమైండ్ చేసేది ఏంటి అంటే, దేవునికి ఇష్టమైనది. ఏబేలు 3 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలు అక్కడ కనబడతాయి. ఒకటి, ఏడాది గొర్రెపిల్లని ఇచ్చాడు, క్రొవ్విన గొర్రెపిల్లని ఇచ్చాడు, మచ్చ మరక లేని గొర్రెని ఇచ్చాడు. అది దేవునికి ఇష్టమైంది. గమనించండి, ఎలా తెలిసింది? దేవుడితో సహవాసము, ప్రార్థన. ఈ గృహంలో దేవుని యొక్క ప్రార్థన వాక్యము సమృద్ధిగా ఎల్లప్పుడూ కూడా మీరు అనుభవించాలి. మొట్టమొదట మీరు అనుభవించినట్లయితే దేవుడికి మీరు ఇవ్వవలసిందే. ఆల్టర్ ఎప్పుడు కూడా మనము ఇచ్చేటువంటి తెలుసుకున్నటువంటి విషయాలు, దేవునితో మాట్లాడట, ఆయన మాట వినుట, మనము ఆయనతో మాట్లాడట, అది దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత చూడండి, జెనసిస్ 8:20లో కూడా ఒక మాట ఉంటుంది. 20:21a. Then the Lord said in his heart, I will never again curse the ground for man's sake, although the imagination of man's heart is evil. From his youth. థ్యాంక్ యూ నాయన. నోవహు అర్పించినటువంటి అర్పణ ఇది. నోవహు ఈ జలప్రలయం అయిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్. నేను దేవుడు యాక్సెప్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుందండి? దేవుడు మన ఆఫరింగ్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? పాత నిబంధనలో కొన్ని ఉదాహరణలు మీకు 2 చూపిస్తాను. ఇంతకుముందు చెప్పినవి మీకు చూపిస్తాను. చూడండి, టెంపుల్ని డెడికేషన్ చేసినప్పుడు, అర్పణలు అర్పించినప్పుడు దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఎలా యాక్సెప్ట్ చేశాడు? అర్పణంతా కూడా ఆయన కన్జ్యూమ్ చేశాడు. That speaks of his acceptance. ఇప్పుడు యాక్సెప్టెన్స్ కర్మెల్ పర్వతంపై కూడా మరి ఎవరు ఎలైజా ప్రార్థన చేసినప్పుడు అది ఎలా దేవుడు యాక్సెప్ట్ చేశాడని తెలుపబడింది. దేవుడు అదంతా కూడా కన్జ్యూమ్ చేశాడు, యాక్సెప్టెన్స్ తెలిపాడు.
ఆ రీతిగా యాక్సెప్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా గమనించండి, దేవుడు ఆయన తృప్తి పడ్డాడు అని అర్థం. అదే ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ కనబడుతూ ఉంటుంది. మన ప్రార్థన ఎప్పుడు కూడా ఎలా వెళ్ళాలి దేవుని సన్నిధికి? ఇంపైన సువాసన గల అర్పణగా వెళ్ళాలి. రెవల్యూషన్లో ఉంటుంది ఆ మాట, 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. మన ప్రార్థన ఆ రీతిగా ఉండాలి అంటే మొట్టమొదట మన అర్పణ ఆయనకు ఇష్టమైనదిగా ఉండాలి అంటే 2 విషయాలు ప్రాముఖ్యము. దేవుని వాక్యం, ప్రార్థన. దేవుని వాక్యం, దేవుని ప్రార్థన. ది ఆల్టర్ స్పీక్స్ of the place where a person can meet with his master, with his creator, with his savior. That altar speaks of. It reminds us every time. అరీతిగా ఉన్నప్పుడు దేవుడు అర్పణను ఇష్టపడే విధంగా అర్పించగలుగుతాం. అంటే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తాం. చివరిగా ఈ ఆల్టర్లో మనం చూసేది, ఇక్కడ మీ వాక్యాన్ని చదివించాను కానీ మీ వాక్య ప్రకారం నేను వెళ్ళలేదు, ప్రక్కకు వెళ్ళిపోయాను. ఆల్టర్ మీద ఫోకస్ చేశాను కాబట్టి వెళ్ళిపోయాను పక్కకి. ఇంక ఇప్పుడు నేను అక్కడ వస్తే మళ్ళీ ఒక అర్ధగంట అవుతుంది. అందుకు నేను అది అక్కడ ఉంచేస్తాను. లాస్ట్గా ఫైనల్గా ఉన్నటువంటిది ఏంటి అంటే, చూడండి, దేవుడు ఇష్టపడినట్లయితే, దేవునికి ఇష్టమైన అర్పణగా మనము మన గృహాలు, మన పొజిషన్స్ దేవునికి ఇవ్వగలిగినట్లయితే, వాట్ క్యాన్ వీ రిసీవ్ ఫ్రమ్ ద లార్డ్? We already receive everything, but one thing is always we look at that. ఏబేలు అర్పించినప్పుడు దేవుడు ఏమన్నాడు ఒకసారి చదువుదాం. అందరికి అక్కడ వెళ్ళి, అందరం అక్కడ వెళ్ళి, ఏబేలు అర్పించినప్పుడు జెనెసిస్ చాప్టర్ 4:4లో దేవుడు ఒక మాట అన్నాడు. ఆ మాటని ఈ దినమందు మన ప్రార్థనగా మార్చుకుందాం. వీఆర్ ఆల్ హియర్ టు అంత చాలు. యెహోవా ఏబేలు అర్పణను ఆయనను, చూడండి, ఏబేలు అర్పణను లక్ష్యం ఉంచాడంట, అంటే ఫేవర్ చూపించాడు. సో ఈ దినమందు ఆల్ ఆఫ్ అవర్ ప్రేయర్ ఈస్ దట్ మే ద లార్డ్ అండ్ హెల్ప్ అవర్ బ్రదర్ అండ్ సిస్టర్. దేవుడు మన ప్రార్థన, మన అందరి ప్రార్థన ఏంటంటే, మన ప్రియులను దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రతిదినము కూడా దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఒక స్థలాన్ని, ఒక సమయాన్ని వారు ఏర్పరచుకొని ప్రభువుతో మనం గడపాలి. ప్రభువుతో మన సమయము కేటాయించి నిలవాలి. ప్రభు యొక్క స్వరాన్ని పొందుకోవాలి. ప్రభువుతో మనము సహవాసం చేయాలి. ప్రభువును కృతజ్ఞత అర్పణలతో, వాక్యం చదువుతూ, ఆయన స్వరం వింటూ, ఆయన స్తుతిస్తూ బ్రతికే జీవితాన్ని కలిగి వారు అర్పించేటువంటి ప్రార్థనలు ఆయనకి ఇష్టమైన ప్రార్థనలుగాను, వారి జీవితాల్లో దేవునికి ఇష్టమైన జీవితంగాను వారు జీవించినట్లు ఉండాలని ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఫేవర్ ప్రత్యేకంగా వారిపై దయచేయాలని మన ప్రార్థన. చూడండి, ఏబేలు అర్పణను, ఏబేలు దేవుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు. దేవునికి ఇష్టమైన అర్పణను ఇచ్చాడు. దేవునికి ఏదైతే అడిగాడో అది ఇచ్చాడు. ఆయన దేవుని దృష్టిలో ఆయన ఫేవర్ పొందుకున్నాడు. ఈజ్ ఇట్ ఎనఫ్ ఫర్ అస్? దేవుని యొక్క ఫేవర్ చాలదండి మనకి? దేవుని యొక్క ఫేవర్ ఎల్లప్పుడూ కూడా, అంటే ఆయన కృప ఎల్లప్పుడూ కూడా మన ప్రియులపై, ఆ తర్వాత గృహంపై, గృహం చుట్టూగా ఆయన సన్నిధి, ఆయన కాపుదలను దయచేసి దేవుని యొక్క నామమును మన ప్రియుల ద్వారా గణపరుచుకొని ఇంకా లోతైన అనుభవంలోకి వారిని నిలుపుకొని ఆ యొక్క ఆల్టర్ యొక్క అర్థాన్ని తెలుసుకొని ఆల్టర్లో సమర్పణ జీవితము సమర్పించుకొని దేవునికి ఇష్టమైనటువంటి సాధనాలుగా మారి దేవుని చేత వాడబడేవారుగా ఉండడానికి దేవుడు సహాయం చేయాలని మనందరి ప్రార్థన. మరలా ఒకసారి చెప్తాను, టెబర్నాకిల్లో ఉన్నటువంటి 2 ఆల్టర్లలో ఉండేది, ఒకటి సమర్పణ, రెండవది స్తుతి యాగంగా మన యొక్క జీవితాలు మారాలి. దేవునికి ఇష్టమైన జీవితాలుగా మారాలి. సమర్పణ జీవితం లేకుండా ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన జీవితాలుగా మారవు. అలాంటి జీవితాన్ని మన ప్రియుల జీవితంలో దేవుడు దయచేసి వారిని ఆశీర్వదించాలని నా ప్రార్థన, మనందరి ప్రార్థన. దేవుని యొక్క మెండైన కృప, దయ, ఆయన సన్నిధి మీ కుటుంబంలో, మీ గృహంలో దయచేయాలని ప్రార్థన.
దేవుని మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రభువ, మా తండ్రి మీకే స్తోత్రం. జీవం గల మా ప్రభువ మీకే స్తోత్రం. సర్వశక్తిమంతుడవు స్తోత్రం. మీరు ఎంతో గొప్ప దేవుడవు మా ప్రభువ. మా ప్రియులను మీరు ఏర్పరచుకున్నారు. మా ప్రియులను మీ చిత్తంలో ఉంచుకొని, మీ నిర్ణయంలో ఉంచుకొని, వారిని ఆశ్చర్యరీతిగా ఆశ్చర్యపరుస్తూ, వారి విశ్వాసపు జీవితంలో లోతుగా నాటుతూ ముందుకు సాగిస్తూ ఉన్నారు. మీకు స్తోత్రం. మా తండ్రి, మా ప్రార్థన మీ యొక్క కృప, మీ యొక్క ఫేవర్ ఎప్పుడు కూడా వారిపై దయచేసి మీలోనే బ్రతికించి నడిపించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సమయంలో మనకు స్పెషల్ సాంగ్ ఉంది. బ్రదర్ కీర్తిభూషణ్ వింధ్య వచ్చి పాడగట్టుకుంటున్నారు. The God whom we serve will do more than so much more than what we could ask or what we could imagine. మన దేవుడు స్థిరపరిచే దేవుడు, బలపరిచే దేవుడు, మరి మన ప్రతి పరిస్థితిని మార్చే దేవుడు. ఆ గొప్ప దేవుడిని స్తుతించి ఆరాధించుకుందాం. ప్రత్యేకంగా బ్రదర్ వంశీ ఫ్యామిలీలో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ మరి పాటను మనం పాడుకుందాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి స్థిరపరచువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే
ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు తన మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు తన మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము 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 సమస్త ఘనత మహిమ ప్రభావములు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే చెల్లుగాక. ప్రైజ్ గాడ్. ఇక్కడికి వచ్చిన అందరికీ దేవుడి నామాన్ని బట్టి వచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. ఇక్కడ యాక్చువల్లీ ఇంటి గురించే మాట్లాడుకుంటున్నాం, బట్ దీనికన్నా ఎక్కువ ప్రేయర్ చేసింది ఏంటంటే నా H1B గురించి. అండ్ చాలామంది చర్చ్లో ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది అండ్ ఎవ్రీ వన్ ప్రేడ్ ఫర్ దట్. అండ్ అది నా యొక్క జ్ఞానంతో నేను దాని గురించి ప్రేయర్ చేస్తున్నాను. బట్ దేవుడు జస్ట్ H1 వచ్చిన 1 monthలోనే నాకు గృహాన్ని ఇచ్చాడు. అండ్ దెర్ ఇస్ అ మచ్ బిగ్గర్ దాన్ దట్ గాడ్ ఈస్ ప్లానింగ్ ఫర్ మీ. బట్ నాకు తెలియదు. బట్ నేను నాకున్న ప్రాబ్లం గురించి మాత్రమే ప్రార్థిస్తున్నాను. అండ్ నార్మల్గా కాదు. అండ్ H1 ఫైల్ చేస్తున్నాం అన్న దగ్గర నుంచి అంకుల్ ఆ వీక్ ఎందుకో చెప్పారనమాట, స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ గురించి అండ్ డిఫరెంట్ ఆఫ్ ప్రేయర్స్ గురించి చెప్పారు. 1 point ఈజ్ లైక్ ఫాస్టింగ్ ప్రేయర్. నాకు ఎందుకునో అండ్ నేను వేరే ప్రేయర్స్ దగ్గర కూడా విన్నాను అనమాట. సో ఓకే ఐల్ ఫాస్ట్ ఇట్ ఫర్ నౌ. ఆ టైంలో జస్ట్ డిసైడ్ అయ్యాను. అండ్ ఐ ఫాస్టెడ్ లైక్ ఫైల్ చేసిన దగ్గర నుంచి అండ్ డిసిషన్ వచ్చే వరకు. అండ్ ఐ కీప్ కంటిన్యూయింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఫాస్ట్ ఫర్ లైక్ ఈవినింగ్ డిన్నర్. సో ఎవ్రీ హోల్ డే ఫాస్టెడ్. 40 days, 56 days అయిపోయినాయి. అండ్ ఎగ్జాక్ట్గా 3 days బిఫోర్ డెసిషన్. అండ్ నార్మల్ ఫాస్టింగ్ కాదు. అండ్ ఐ ఆస్క్డ్ పాస్టర్ అంకుల్ హౌ టు ఫాస్ట్ అంకుల్ ప్రాపర్గా. అంటే అంకుల్ అన్నారు యూ నీడ్ టు హ్యావ్ ప్రేయర్ ఇన్ బిట్వీన్, జస్ట్ నాట్ లైక్ స్టేయింగ్, నాట్ ఈటింగ్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్, నాట్ ఇనఫ్. యూ నీడ్ టు ప్రే ఇన్ బిట్వీన్. మధ్యలో మీరు కార్లోకి వచ్చి ఒక ప్రార్థన చేసుకుని అండ్ యూ నీడ్ టు గో బ్యాక్ అని అన్నారనమాట. అండ్ ఎవ్రీ ఆఫ్టర్నూన్ I used to come, sit in the car, listen for the word of God for like 15-20 minutes. 1.5xలో ఎవరొక కంటిన్యూస్గా నేను ఫాలో అవుతూ ఉన్నాను అనమాట. డైలీ వింటున్నాను, ప్రేయర్ చేసుకుంటాను. అండ్ దెన్ ఐ రిటర్న్ బ్యాక్ టు మై ప్లేస్. అండ్ సడన్లీ జస్ట్ బిఫోర్ like 3 days బిఫోర్ డెసిషన్ ఐ గాట్ ఏ వర్డ్ లైక్ ఇర్మియా 31:42. నీ నామాన్ని బట్టి నేను సంతోషించుచున్నాను, నిన్ను ఈ దేశంలో స్థిరపరచదును అని ఉందన్నమాట. దట్ నాకు H1 వచ్చేసింది. దెన్ ఐ కెన్ థింక్ ఆఫ్ నెక్స్ట్ థింగ్ అని అనిపించింది.
3 డేస్లో నాకు డెసిషన్ కూడా అప్రూవ్ అయినట్టు వచ్చింది. అండ్ ఓకే దెన్ ఓకే వీ విల్ స్టార్ట్ లుకింగ్ ఫర్ హోమ్స్, బట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ లైక్ 6 months. సో విల్ స్టార్ట్ లుకింగ్ ఇట్ అని స్టార్ట్ చేసాము. జస్ట్ ఇంకా నాకు అప్రూవల్ డాక్యుమెంట్స్ అన్ని పంపించాను, బట్ అప్రూవ్ అయితే అవ్వలేదు, ఇంకా H1 అప్రూవల్ అవ్వలేదు. అండ్ దెన్ just like 2 weeks we visited Fremont. First week, okay, you need the prerequisites like pre-approval and some stuff like you need to submit all these documents annaru. Okay, we'll send these documents. Okay, we got like loan pre-approval. Next week, the second week, we visited a few houses and we got a home. And we are in a dilemma. We didn't even have H1 and then we are proceeding it. గాడ్ అయితే నిన్ను స్థిరపరిచేదను అన్నారు. ఇంకా నేను ప్రొసీడ్ అయిపోయాను. ఈ ఇల్లు సైన్ చేసేసాము, ఎవ్రీథింగ్ డన్ ఆన్ May 31st. అండ్ నాకు H1 అప్రూవ్ అయింది June 4th. అండ్ నాకు నోటీస్ వచ్చింది, కొత్త ఇంటికి వచ్చింది అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్స్ ప్లాన్. మన జ్ఞానంతో మనం ఇంత ఆలోచించి దీనికి ప్రాబ్లం గురించి ఆలోచిస్తాం, బట్ గాడ్స్ ప్లాన్ ఈజ్ లైక్ డిఫరెంట్. అది నాకు అసలు యాక్చువల్లీ ఈ ఇంట్లో ఏముంది ఏం లేదు అని తెలుసుకునేంత జ్ఞానం కూడా లేదనమాట. అంటే సంథింగ్ ఈజ్ నాట్ గుడ్, వాట్ ఈస్ గుడ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ పాప్కార్న్ సెల్లింగ్, దిస్ ఈజ్ నాట్ గుడ్, ఐ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ ఆఫ్ దట్. జస్ట్ లైక్ 2 years 3 months వర్క్ చేశాను నేను యూఎస్లో. అండ్ దెన్ గాడ్ గిఫ్టెడ్ మీ దిస్ హోమ్ విచ్ ఈస్ లైక్ జస్ట్ లైక్ రియలీ గిఫ్ట్. ఇది ఒక గిఫ్ట్గానే భావిస్తాను అనమాట. యా, షీల్ కంటిన్యూ. ప్రైజ్ గాడ్ అందరికీ. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ జాయినింగ్ అస్ టుడే. సో మేము 4 years బ్యాక్ యూఎస్కి ఏం ప్లాన్స్ లేకుండా వచ్చాము మాస్టర్స్ చేయడానికి. బెంగళూరులో జాబ్స్ వదిలేసి అందరూ ఫ్యామిలీ అంతా ఎందుకు అన్నా కానీ గాడ్ ఇక్కడికి మమ్మల్ని నడిపించారు. ఇద్దరం ఒకే యూనివర్సిటీలో మాస్టర్స్ చేసాం. తర్వాత ఇద్దరికి ఒకే చోటు ఇక్కడ కాలిఫోర్నియాలో జాబ్స్ వచ్చినాయి. దేవుడు చక్కగా దీవించారు. అయితే లాస్ట్ ఇయర్ కొంచెం టఫ్ ఫేస్లో ఉన్నాం మేము. వంశీకి జాబ్లో ఛాలెంజెస్ కానీ, తన హెల్త్ సిచ్యుయేషన్ కానీ, H1 టెన్షన్. ఈ ఇయర్ తన లాస్ట్ ఛాన్స్ అనమాట. సో వీటన్నిటి వల్ల వీఆర్ ఇన్ ఎ వెరీ టఫ్ ఫేస్. మనీని కూడా మేము ఎప్పుడు పంపించాలని, లాస్ట్ మినిట్ దాకా కూడా నాకు పంపించాలని లేదు తన ఇండియాకి. బట్ మేమున్న సిచ్యువేషన్కి ఈ టెన్షన్స్ అన్నీ ఉన్నాయని చెప్పి ఫస్ట్ టైం అలా డెసిషన్ తీసుకొని ఇండియాకి పంపించాం. ఇంకెప్పుడు చేయొద్దని డిసైడ్ అయ్యాం. బట్ తర్వాత ఇంకా పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు ఈరోజు. నాకు చాలా చాలా నచ్చింది పాస్టర్ గారి వాక్యం. పాస్టర్ గారు చెప్పినట్టు మేమిద్దరం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నాం. ఫస్ట్ టైం మా హౌస్ సన్నీవేల్లో విజిట్ చేసినప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ ఖచ్చితంగా చేసుకోండి, టైం స్పెండ్ చేయండి అని చెప్పారు. సో అప్పటి నుంచి మేమిద్దరం ప్రేయర్ చేసుకోవటం స్టార్ట్ చేసాం. మా ట్రబుల్స్ అన్నీ వీ కెప్ట్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ గాడ్ ఆన్సర్డ్ ఎవ్రీ సింగిల్ ప్రేయర్. సో తర్వాత ఈ హౌస్ గురించి వస్తే తను చెప్పినట్టు H1B పిక్ అయినాక వాట్స్ నెక్స్ట్ అంటూ హౌస్ మాకు ఎప్పటి నుంచో కొనాలనే ఉంది. H1B పిక్ అవ్వక ముందు నుంచే ఉంది. బట్ దీనికోసం అని ఆగాము. వన్స్ అది అయిన తర్వాత వీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ హౌసెస్. వీఆర్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు సురేష్ అన్న అండ్ శాంతి అక్క ఫర్ హెల్పింగ్ us find this home. Without them maybe we didn't find this, we are not able to find this gem. ఇది మా బడ్జెట్లోనే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా లాస్ట్ మినిట్లో మాకు ఈ హౌస్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది ADU. దానివల్ల కొంచెం రెంటల్ ఇన్కమ్ అదంతా వస్తుంది, మాకు EMIsలో హెల్ప్ అవుతుంది అని చెప్పి వీ ప్రొసీడెడ్. నేను ఆఫర్ పెట్టిన తర్వాత కూడా ఐ గాట్ స్కేర్డ్. ఒక డైలమాలోకి వెళ్ళిపోయా. ఐఎమ్ టేకింగ్ ఎ వెరీ బిగ్ డెసిషన్, హ్యూజ్ కమిట్మెంట్, హౌ కెన్ వీ క్లియర్ దిస్ లోన్ అని. బట్ దెన్ వీ కెప్ట్ praying through every situation and God helped us navigate through every experience. And even కూడా జరగటానికి అందరు చాలా హెల్ప్ చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు కాల్ అవుట్ నేమ్స్, ఐ మైట్ మిస్ అవుట్ ఆన్ ఫ్యూ పీపుల్. సో మూవ్ అవటానికి కానీ, ఫుడ్ కానీ, ఎనీ అరేంజ్మెంట్ హూ ఎవర్ హెల్ప్డ్ అస్. అండ్ మా టఫ్ సిచ్యుయేషన్స్లో కూడా ప్రేయర్ పాయింట్ పెట్టినప్పుడు ఎవ్రీవన్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ గాడ్ ఆన్సర్ ఫర్ దట్ ప్రేయర్. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ.
with this we seek your blessings and especially for Manvi's growth and health. మేము ఎలా ఉన్నా తను మాత్రం నాకు బాగుండాలని నా కోరిక. ప్లీజ్ pray for us and have a blessed time together and then return to your house. Thank you. We'll arrange lunch in 10-15 minutes. Please have it and go. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అండ్ సిస్టర్. ఈ సమయంలో మనకు క్లోజింగ్ ప్రేయర్ అని ఉంది, ఆ తర్వాత లంచ్ ఉంది అన్నారు కదా. ప్రశాంత్ ఎప్పుడు ఉన్నాడండి ఇక్కడ? రానని చెప్పాడా? నాకు 5:00. ఓకే, అయితే ఈ సమయంలో క్లోజింగ్ ప్రేయర్ చేసుకొని ఆశీర్వాదంతో తీసుకుందాం. మరి రిక్వెస్ట్ బ్రదర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ లీడ్ us in prayer. ఆ తర్వాత ఆశీర్వాదంతో తీసుకొని మిగతా కార్యక్రమం వెళ్తాం. Let's close in prayer. Gracious Heavenly Father, Lord, thank you for this day, Lord. Thank you for blessing Brother Vamshi and Sister Mamsi for giving this home, Lord. And thank you for the testimony we have heard about it, Lord, as they're navigating their life, Lord. Pray, Lord, that you be the central point for them to navigate, Lord. Pray, Lord, you bless this home. Lord, keep them safe, Lord, in this place. And Lord, I pray, Lord, they experience that you build the home, Lord. As the psalmist says, unless you build the home, Lord, builder's task is in vain, Lord. I pray, Lord, that each of them, Lord, that they would experience, Lord, that you would build individual lives, Lord, and you would build their family, Lord, and help them to, Lord, see your grace upon them, Lord. Help them to grow in your grace, Lord. Help them to stand in your faith, Lord. I pray, Lord, that this will be a house where they look back as a place you have given them joy, and you have given them laughter, and you have given them, Lord, your direction, Lord. And I pray, Lord, flourish them, Lord, and Lord, help them, Lord, that they recognize what their vision, what you have given them, Lord. I pray, Lord, that whatever the purpose you have, Lord, given them, Lord, that they fulfill their purpose, Lord, and they recognize their purpose, Lord. They find their purpose, Lord, and they fulfill it, Lord. And I also, Lord, pray whoever comes here, Lord, that they recognize this is a place, something different, Lord. It's a place where you reside, Lord. It's a place where you are given utmost preeminence, Lord. Lord, we thank and praise you for everyone who have come here, Lord, and be with us in our fellowship time, Lord. I also, Lord, pray for the food, bless the food, and Lord, give us good health and strength to our bodies, Lord. And I pray, Lord, that all of us, Lord, would bring each one another up. I ask these in the name of Jesus Christ. Amen. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకందరికీ ఇప్పుడు ఎలా సదాకాలం తోడై ఉండును. ఆమేన్. So you're dismissed. How are you? Good. How are you doing? I like your outfit. Hi, how are you? Nice to meet you again. How's everything going? Going good. Going good. I didn't respond to you, but Rates are good right now. Everything is going down. Thank God. yeah, it's going down. It's good for me, right? Yeah, it's good. Hi, how are you? Still
Okay, nice to meet you. I love your outfit. I'm gonna go say hi to Bindu.